మహిళల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకిచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సువర్ణ పాలన దిశగా ముందుకు నడుస్తుంది. సూపర్ 6 హామీలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకిచ్చిన హామీలను, పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో భాగంగా ప్రజలకిచ్చిన హామీలైనటువంటి పెన్షన్ల పెంపు, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలకనుంది. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కసరత్తులు చేయగా ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 350 బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. వాటిలో 250 బస్సులు పల్లె వెలుగు కాగా 4 బస్సులు ఆల్ట్రా పల్లె వెలుగు, 96 బస్సులు ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఆయా బస్సుల్లో 0 ఫేర్ టికెట్తో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది. అందుకు సంబంధించి ఆర్టీసీ బస్సులను సిద్ధం చేయగా తగినంత సిబ్బందిని ప్రభుత్వం త్వరలో నియమించనుంది. ప్రభుత్వం సూచించిన బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు చూపించి మహిళలు ప్రయాణం చేయవచ్చు. ప్రకాశం రీజనల్ పరిధిలో ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి బస్ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 20 బస్ స్టేషన్లు ఉండగా సుమారు రోజుకి 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. వారి ద్వారా ప్రకాశం రీజియన్కు రోజుకు సగటున 77 లక్షల రూపాయల ఆదాయం వస్తుండగా ప్రయాణిస్తున్న వారి సంఖ్యలో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో నెలకు 40 లక్షల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో అక్కడ ప్రభుత్వాలు అమలు చేస్తుండగా అక్కడ ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టి మహిళలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ సిబ్బందిని కోరారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో మన్ననలు పొందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.